మెయిల్లో వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను ఈరోజు. శ్రీధర్ గారు అడుగుతున్నారు, హెయిర్ లాస్ ఏమీ లేదు, కాకపోతే హెయిర్ ఫాల్ రెగ్యులర్గా 6 months నుంచి కంటిన్యూస్గా జరుగుతుంది, అంతంత ఊడిపోతుంటే భయం వేస్తుంది, ఏం సజెస్ట్ చేయగలరు? శ్రీధర్ గారు, ఫస్ట్ అయితే బ్లడ్ టెస్ట్ కంపల్సరీ. నేను అదైతే కంపల్సరీగా చెప్తాను. రీసెంట్గా 3-4 monthsగా చేసుకున్న రిపోర్ట్స్ ఉన్నా పర్వాలేదు, నాకు పంపించండి. బ్లడ్ రిపోర్ట్స్ని బట్టి మీకు ఏ రేంజ్లో మీ న్యూట్రిషన్ ఉంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేయబడుతుంది. న్యూట్రిషనల్ అడ్వైస్ అండ్ పిక్చర్స్తో సహా మీకు డైటరీ చార్ట్ పంపబడుతుంది. సో ఫస్ట్ నాకు ఈ బ్లడ్ టెస్ట్ కావాలి. అండ్ అన్నీ బాగానే ఉన్నాయి, టెస్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, బట్ స్టిల్ నాకు ఫాల్ ఎందుకు అవుతుంది అంటే, ఇది 3 నెలలకు మించి అవుతున్నట్లయితే ప్లీజ్ విజిట్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. రూట్ స్టిమ్యులేషన్స్ అని బేసిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒక 40 నిమిషాల పాటు కమ్మగా మీకు స్పా ట్రీట్మెంట్ లాగా అనిపిస్తుంది, పెయిన్ ఏమీ లేకుండా ఉంటుంది. అలాంటి ట్రీట్మెంట్స్ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. రూట్ స్టిమ్యులేషన్స్లో మీకు స్ట్రింక్ అయిపోయిన రూట్స్, డార్మెంట్గా లేదా ఏమంటారు స్టంటెడ్ గ్రోత్ ఉన్న రూట్స్ని మళ్ళీ ట్రిగర్ చేస్తాము, స్టిమ్యులేట్ చేసి రీవైటలైజ్ చేసి మనం మళ్ళీ జుట్టు పెరుగుదలని పుంజుకునేలాగా చేస్తాము. ఈ క్రమంలో హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేయొచ్చు. అలాగే అలీమబి అనేవారు అడుగుతున్నారు, నాకు స్లీప్ ప్రాపర్గా లేదు, రాత్రి లేట్ అయిపోతుంది, లేట్గా నిద్రపోయినా కూడా ప్రాపర్గా నిద్రపోయినట్టుగా లేదు, పొద్దున లేట్గానే లేస్తున్నాను, నాకు హెయిర్ ఫాల్కి కారణం ఇదే అయి ఉంటుందంటారా? ఎస్ అలీమబి గారు, మేబీ ఇది మాత్రమే కాదు, స్లీప్ ప్రాబ్లం వల్ల న్యూట్రిషనల్ ఎఫెక్ట్స్, యాంగ్జైటీ, స్ట్రెస్, ఈ ఎఫెక్ట్స్ కూడా ఉండాలి. ఒక్కసారి చూసుకోండి, మీరు ప్రాపర్గా తింటున్నారా, ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నదా, హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఆల్రెడీ రైజ్ అయినాయా? ఈ స్లీప్ డిప్రైవేషన్ అనేది లేదా లేట్ నైట్ స్లీప్ అనేది మీరు ఎన్ని నెలలుగా ఎన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు అనేది మీరు ఇక్కడ పేర్కొనలేదు. ఇఫ్ ఇది 1 yearకి మించి చేస్తున్నట్లయితే కనుక యూ బెటర్ నీడ్ టు విజిట్ ఫిజిషియన్ ఆర్ మన క్రౌన్స్కి కూడా రావచ్చు. ఎందుకంటే స్లీప్, లేట్ నైట్ స్లీప్లో ఏంటి అంటే మనకి కావాల్సిన హార్మోన్స్ అన్నీ ప్రాపర్గా పనిచేయడం మానేస్తాయి. ఇది రాను రాను మీ రెగ్యులర్ పీరియడ్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. హార్మోనల్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యి ముఖ్యంగా టెస్టోస్టెరాన్ యాక్టివిటీ పీక్స్లోకి వెళ్ళిపోయింది అంటే డెఫినెట్గా హెయిర్ అనేది లూజ్ అవుతూ ఉంటారు. సో హెయిర్ లాసా, ఇది జస్ట్ హెయిర్ ఫాలా, స్కాల్ప్ విజిబిలిటీ ఉందా, మీరు ఇతర వివరాలు నాకేమి ఇవ్వలేదు కనుక నేను ఇంతకు మించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. సో యూ బెటర్ విజిట్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్ వన్స్ విత్ బ్లడ్ రిపోర్ట్స్. అండ్ ఫీమేల్స్కి అయితే నేను ఖచ్చితంగా అల్ట్రాసౌండ్, పెల్విక్ స్కాన్ అండ్ నెక్ స్కాన్ కూడా చెప్తూ ఉంటానండి. కొన్ని బ్లడ్ టెస్ట్లో తెలియనివి స్కాన్లో తెలుస్తూ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు సేవ్ టైమ్, గెట్ ద రిపోర్ట్స్ అండ్ విజిట్. స్వామి గారు అడుగుతున్నారు, జుట్టు బాగా రాలుతోంది, గుండు కొట్టించుకుంటే అయిపోతుంది కదా? ఎస్, హ్యాపీ. గుండు కొట్టించుకుంటే ఫాల్ అవుతున్న విషయం మనకు తెలియదు, ముసుగేసేసేయచ్చు, గుండు అనే ముసుగు ఒకటి వేసేసుకోవచ్చు. కానీ మళ్ళీ జుట్టు పెరిగినప్పుడు కూడా మళ్ళీ రాలితే అప్పుడేం చేద్దాము, ఇది ఆలోచించాలి. సో ఫస్ట్ అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనేది చూసుకోండి. జనరల్గా క్లినిక్కి వస్తే, మీరు గుండు చేసుకున్నాకైనా సరే క్లినిక్కి ఒకసారి విజిట్ చేయండి. అనాలిసిస్లో మీకు మీ రూట్స్ని జూమ్ చేసి చూడబడుతుంది. అందులో రూట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, అలాగే మీరు ఇచ్చే కేస్ హిస్టరీని బట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నామో చూసుకొని తగిన సజెషన్స్ ఇవ్వబడతాయి. మేబీ డైట్ చేంజెస్తో కూడా డిఫరెన్స్ తీసుకురావచ్చు, మనము సప్లిమెంట్స్తో కూడా డిఫరెన్స్ తీసుకురావచ్చు. ఏ స్టేజ్లో ఉన్నామో తెలిస్తే ఐ కెన్ సజెస్ట్ యూ బెటర్ డైట్ అండ్ సప్లిమెంట్స్ కూడా. లేదు అంటే కనుక ఇందాక నుంచి చెప్తున్నాను నేను, రూట్ స్టిమ్యులేషన్స్ అని, లో లెవెల్ లేజర్ థెరపీ, హై ఫ్రీక్వెన్సీ థెరపీ, ఫోటోథెరపీ, మీసోథెరపీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. దూరపు ప్రదేశాల నుంచి వచ్చిన వారికైతే స్టెమ్ సెల్స్ బాగా హెల్ప్ అవుతాయి, ఊరికే తిరగలేము అనుకునే వాళ్ళకి. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏదేమైనా మీరు ఇంట్లో పాటించాల్సినవి ఏంటో కూడా మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేసే ప్రొఫెషనల్స్ అవసరం కనుక అందుకే క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్కి రండి. మరొకరు అడుగుతున్నారు, మాటికి నేను యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది, నీళ్లు సరిగ్గా తాగను, అయినా మాటికి యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది, హెయిర్ ఫాల్ విపరీతంగా ఉంది, స్కిన్ బాగా డ్రైగా ఉంది. ఆబ్వియస్లీ ఇది డీహైడ్రేషన్ అండి. మాటికి యూరిన్కి వెళ్తున్నారంటే ఇది కేవలం డీహైడ్రేషన్ అనుకోవచ్చు, లేదా మీ ఇన్సులిన్ స్పైక్స్, అంటే తినక సడన్గా ఏమైనా తింటున్నారా, హై క్యాలరీ డైట్ ఎక్కువైందా, ఇవన్నీ గమనించుకోవాలి. ఒకసారి HbA1c లెవెల్స్, ర్యాండమ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్, ఇవన్నీ కూడా టెస్ట్ చేసుకొని చూడండి. ఎక్కువగా నీళ్లు మాత్రమే కాదు, గుడ్ ఫ్యాట్స్ కూడా అవసరం. చాలామంది డీహైడ్రేషన్ అనగానే వాటర్ తాగితే సరిపోతుంది అనుకుంటారు. నో,
గుడ్ ఫ్యాట్స్ కూడా అంతే అవసరము. అండ్ ఎస్, డీహైడ్రేషన్ అనే మాట వచ్చింది కదా, ఈ స్కిన్ డ్రై అవ్వడము, డీహైడ్రేటెడ్గా ఫీల్ అవ్వడము, ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఇవన్నీ కూడా సీరం ఎలక్ట్రోలైట్స్ ఎక్కడో స్థాయి పడిపోయినాయి, సాల్ట్ లెవెల్స్ దాటిపోయి కిందికి పడిపోయినాయి అని అర్థం. ఇలాంటప్పుడు మీకు మైర్స్ కాక్టైల్స్ అనేవి ఇన్ఫ్యూజన్స్ చాలా బాగా పనిచేస్తాయి. మన సెలైన్ పెట్టినట్టుగానే పెడతారు, మామూలుగా గ్లూకోజ్ ఎక్కించుకోవడం అంటారు కదా, అలానే పెడతారు. బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. 4 అంటే 4 వారాలు మాత్రమే, వారానికి ఒకసారి చొప్పున ఇన్ఫ్యూజన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. హెయిర్ కొద్దిగా ఫాలో అవుతున్నప్పుడు కూడా ఈ మైర్స్ కాక్టైల్స్ తీసుకున్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. కానీ ఏదేమైనా ఫస్ట్ బ్లడ్ టెస్ట్ తీసుకునే రండి, క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్కే రండి. మీ లెక్చర్స్ చాలా బాగుంటాయి, లెక్చర్స్ ఇస్తూ మార్కెటింగ్ చేస్తున్నారా అంటూ శిరీష గారు అడుగుతున్నారు. ఎస్ అండి, ఇది కూడా ఒక మార్కెటింగే. కాకపోతే నా మార్కెటింగ్ నేను చేసుకుంటూ మీకు వీలైనంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీకు కలిగజేస్తున్నాను. ఆల్రెడీ ఈ ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే కనుక డెఫినెట్గా యు ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. వెన్ యు ఆర్ ఎట్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్, యూ ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. మీరు ఈ ఛానల్ ఆల్రెడీ చూస్తున్నట్లయితే మీరు మినిమం 1 లక్ష రూపాయలు సేవ్ చేసినట్టే అనుకోవచ్చు డెఫినెట్గా. అండ్ మార్కెటింగ్ విషయం అంటారా, ఎస్ అండి, క్రౌన్స్ పెద్ద పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీద డిపెండ్ అవ్వకుండా సింపుల్గా, ఐ మీన్ అలా హైప్కి తీసుకెళ్ళిపోయి అలా పడిపోయి జనాలు నమ్మకాన్ని పోగొట్టుకుని ఈ ప్రోటోకాల్ అసలు మాకు లేదండి. వర్క్ చేసుకుంటూ వెళ్తాము, వీలైనంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్తాము. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే ఉన్నా పర్వాలేదు, పైకి వెళ్ళిపోయి మళ్ళీ కింద పడకపోతే చాలు, ఇది నా స్ట్రాటజీ. అండ్ వీలైనంత ఇన్ఫర్మేషన్ని మీకు ఇస్తూ ప్రాక్టికల్ నాలెడ్జ్ని అప్లై చేసుకునే విధంగా మిమ్మల్ని గైడ్ చేయడమే నా పని. కనుక యూ కెన్ హ్యాపీలీ విజిట్ అస్. కన్సల్టేషన్లో నేను ఉంటాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. కేవలం మార్కెటింగ్ మాత్రమే కాదు, మార్కెటింగ్ కూడా జరుగుతోంది ఇందులో. ఎస్, వీ డోంట్ ఇన్వెస్ట్ ఆన్ బిగ్ హోర్డింగ్స్ అండ్ బోర్డ్స్ అండ్ పెద్ద పెద్ద స్టార్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చే క్లయింటెల్ నుంచి లాగే పథకాలు ఏవి మన దగ్గర లేవు. సో సింపుల్ స్ట్రాటజీ, వీలైనంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి, అది మీకు నచ్చి మీరు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్కి రావాలి. సింపుల్ స్ట్రాటజీ. ఐఎమ్ గైడింగ్ యూ సో దట్ యూ వోంట్ ఎండ్ అప్ ఎట్ అ రాంగ్ ప్లేస్. సో ఐ ట్రై టు గివ్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్, ప్రాక్టికల్గా మిమ్మల్ని గైడ్ చేస్తూ డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వీటిని కూడా బాగా ఎన్హాన్స్ చేసి మాట్లాడుతూ, మీరు కన్సల్టేషన్కి వచ్చినా కూడా ఇదే ఉంటుంది, ఇలాంటి క్లాసులే మీకు తీసుకోబడతాయి. సో డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ని కూడా అడ్వైస్ చేస్తూ, ఎస్ మార్కెటింగే చేస్తున్నాను, బట్ నాట్ కంప్లీట్లీ. ఐ థింక్ నేను క్లినిక్ పెట్టకముందు కూడా వీడియోస్ చేశాను. సో ఈ విషయం మీరు గమనించాలి. సింపుల్గా ఇలా కాకుండా ఇలా వెళ్తే చాలు అన్నట్టుగా ప్రొసీడ్ అవుతుంది. సో మన దగ్గర నాన్ ఇన్వేజివ్ అండ్ ఇన్వేజివ్, సర్జికల్ అండ్ నాన్ సర్జికల్, అలాగే కాస్మెటాలజీలో కేవలం కాస్మెటాలజీ బేసిక్ నాన్ ఇన్వేజివ్ లేజర్స్ లేదా పిఆర్పీలు చిన్న చిన్న ఈ ట్రీట్మెంట్స్ మాత్రమే కాకుండా ప్లాస్టిక్ సర్జరీస్ కూడా ఉన్నాయండి. డాక్టర్ బాలచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ సర్జరీస్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గైనకోమాస్టియా, బట్ ఇంప్లాంట్స్, చీక్ ఇంప్లాంట్స్, ఫేస్ లిఫ్ట్స్, సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్స్, లైపోమా ఎక్సిషన్స్, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో టమీ టక్, లైపోసెక్షన్, ఇటువంటివి కూడా. మీకు ఇంకా డీటెయిల్స్, ఇంకా బోల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే విజిట్ us టు మీట్ డాక్టర్ బాలచంద్రారెడ్డి గారు. హోప్ యూ లైక్ దిస్ వీడియో.